హలో అందరికీ. సో చిన్న పిల్లల్లో స్క్రీన్ టైం అనేది ఎలా ప్రభావం ఉంటుంది, ఎంత ఏజ్ నుండి చూడాలో తెలుసుకుందాం. నేను డాక్టర్ రష్మిక, పీడియాట్రిషియన్ ఇన్ మెడిస్టార్ హాస్పిటల్, ఇంద్రేశం, పటాన్చెరు బ్రాంచ్. సో స్క్రీన్ టైం అంటే ఓన్లీ సెల్ ఫోన్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ టైం అంటే గ్యాడ్జెట్స్ అన్నీ పుట్ టుగెదర్ స్క్రీన్ టైం. అంటే ల్యాప్టాప్ అవనివ్వండి, టీవీ, లేకపోతే ఐప్యాడ్స్, ఇవన్నీ కలిపితే అన్ని ఏసైనా స్క్రీన్ ఉంటే చాలు, చూస్తే స్క్రీన్ టైం అంటారు. స్క్రీన్ చూస్తున్నారా అని అడిగితే లేదండి సెల్ ఫోన్స్ చూడట్లేదు అంటున్నారు. అది కాదు, ఈవెన్ టీవీ చూడడం కూడా స్క్రీన్ టైం. సో ఎందుకు ప్రభావం చూపిస్తుంది అంటే, సో యూజువల్గా దీస్ డేస్ అంటే లాస్ట్ ఒక డెకేడ్ నుండి అనుకోండి, పిల్లలకి స్క్రీన్ అనేది ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నారు. సో అలానే సేమ్ ఆ డెకేడ్ నుండే ఎక్కువైన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆటిజం కానీ, స్పీచ్ డిలేస్ కానీ, ADHD అంటే హైపర్ యాక్టివ్ డిసీజ్, ఒక దగ్గర కాన్సన్ట్రేట్ చేయలేరు, అలాంటివి అన్నీ పిల్లల్లో ఎక్కువ అవుతున్నాయి. సో ఎంతవరకు వాడొచ్చో టైం లిమిట్ అండ్ ఏజ్ లిమిట్ చెప్తాను. ఫస్ట్ 1.5 years ఆఫ్ ఏజ్ వరకు, అంటే 18 months ఆఫ్ ఏజ్ వరకు నో స్క్రీన్ టైం, 0 minutes అసలు స్క్రీన్ అనేది చూపించకూడదు. ఆఫ్టర్ దట్ 18 months నుండి 24 months వరకు, అంటే సెకండ్ బర్త్డే వరకు, 6 months ఆఫ్ ఏజ్లో వాళ్ళకి జస్ట్ వీడియో చాటింగ్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో కానీ, పేరెంట్స్ దూరం ఉంటే వాళ్ళతో కానీ జస్ట్ ఫోన్ ఫర్ వీడియో చాటింగ్ మాత్రమే అలౌ చేయాలి. 2 years నుండి 5 years వరకు వెరీ క్రూషియల్ పీరియడ్. ఎందుకంటే ఈ ఏజ్లో పిల్లలకి మాటలు రావడం స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలో మనం స్క్రీన్ అనేది బేసిక్గా ఎక్స్పోజర్ ఎంత 0 ఉన్నా నార్మలే, పర్వాలేదు. బట్ ఎంతవరకు ఇవ్వచ్చు అంటే 45 minutes to 1 hour. ఈ 45 minutes to 60 minutes వరకు స్క్రీన్ టైం ఇవ్వచ్చు, బట్ అండర్ పేరెంట్స్ గైడెన్స్. పేరెంట్స్ కూర్చోబెట్టి ఏదైనా చూపించడం కానీ, అది కూడా ఎడ్యుకేషనల్ రీక్రియేషన్ పర్పసే కానీ, సాంగ్స్ కానీ, లేకపోతే ఏదైనా కార్టూన్స్ కానీ అలాంటివి నాట్ సజెస్టబుల్. బికాస్ వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుంది, అవే గుర్తుంటాయి. అండ్ ఎక్కువ స్క్రీన్ చూడడం వల్ల వాళ్ళు మాట్లాడడం కూడా మానేస్తారు, రావాల్సిన మాటలు కూడా లేట్గా వచ్చేస్తాయి. ఆఫ్టర్ 5 years అలౌ చేయొచ్చు ఫర్ 2 hours ఆఫ్ టైం. కానీ బెడ్ టైంకి 2 hours ముందే కంప్లీట్ అయిపోవాలి. ఆ స్క్రీన్ టైం కూడా ఎడ్యుకేషనల్ పర్పస్కే యూజ్ చేయాలి, అండర్ పేరెంట్స్ గైడెన్స్. పక్కన పేరెంట్స్ ఉండి మాత్రమే వాళ్ళు వాడుకోవాలి. కానీ ఒక జోన్ పెట్టుకోవాలి. అంటే ఈ టైంలో మనం తింటున్నాం, డిన్నర్ టైం లేకపోతే ఫ్యామిలీ టైం, ఈ టైంలో ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని పెట్టుకోవాలి. బట్ కొంతమంది ఆల్రెడీ అలవాటు అయిపోయారు, ఇంకా ఏం చేద్దాము, ఎలా తగ్గించాలి అనుకుంటే ఫస్ట్ మనం మానేయాలి. మన పిల్లల ముందు మనం ఫోన్ వాడడం చూస్తే వాళ్ళు ఆబ్వియస్లీ మనల్ని కాపీ చేస్తారు. సో ఓన్లీ ఫోన్ మనము కాల్స్ అటెండ్ చేయడానికి తప్ప వాడకూడదు. టీవీ కూడా నార్మల్గా ఒక టైం పెట్టుకోవాలి, 1/2 hour ఈ ప్రోగ్రామ్ చూస్తున్నాను, అలా టీవీ కంటిన్యూగా రన్ అవ్వకూడదు. ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్, గ్యాడ్జెట్స్ లాంటివి అయితే అసలు మనకి చేతికి అందేలా ఉంచకూడదు. నెక్స్ట్ ఆల్రెడీ అలవాటు అయిపోయిన వాళ్ళకి కొంచెం బయట అవుట్డోర్ యాక్టివిటీ, మనం వాళ్ళతో ఇన్వాల్వ్ అవ్వడము, వాళ్ళని ఇంకెక్కడికైనా తీసుకెళ్ళడము, టూర్స్కి తీసుకెళ్ళడం, బేసిక్గా ఫోన్ మర్చిపోయేలా చేయాలి. కానీ ఫోన్ మర్చిపోవడానికి వాళ్ళని కొట్టడము, తిట్టడము, నెగిటివ్ ఇంపాక్ట్ మాత్రం చేయకూడదు. పాజిటివ్గానే, అంటే ఇప్పుడు నువ్వు ఈ టైంలో నువ్వు ఫోన్ వాడకపోతే నీకు ఒక రివార్డ్ ఇస్తాను, పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్, అలా చేసుకోవాలి. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.